ఫ్రెండ్స్, ఇవి శామగడ్డ ఇప్పటికి ఆల్రెడీ నేను 3 సార్లు కడిగాను. ఇది నానబెట్టి కడిగాను. ఓకే, ఇక చూడండి అయినా ఇట్లా వస్తున్నాయి. ఇది 3వ సారి. కనుక ఇట్లా బాగా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని దీన్ని ఉడకబెడదాం. ఫ్రెష్గా వచ్చిన తర్వాత దీన్ని ఉడకబెడదామండి. చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టాను. శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఉడకపెట్టి ఒలిచి కట్ చేస్తున్నాను. ఇందులో కొన్ని గట్టిగా ఉంటాయి, అవి చూసుకోవాలి. కొన్ని మెత్తగా ఉంటాయి, కొన్ని గట్టిగా ఉంటాయి, అవి చూసుకోవాలి. కట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ శాంబదుంప గురించి మనం కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఈ పేరు ఎట్లా వచ్చింది? ఆరం లీలి లేక ఆరేసి కుటుంబానికి చెందిందంట ఈ మొక్క. శాస్త్రంలోకి కోలోకేషియా ఎస్కుటంట. ఓకే, ఇది ఎస్కులెంట అంటే ఆహారానికి పనికొచ్చేది అని అర్థం. యాంటీకోరం అంటే ప్రాచీనులు ఇది ఉపయోగించారట. ఆరేసి కుటుంబానికి చెందింది కనుక ఇది ఆరం అని కూడా పిలుస్తారట. హిందూలోను ఉర్దూలోను ఆర్వి అనటానికి మూలం ఇదే కారణం అంట. సో హిందీలో అయితే కుయ్య అని కూడా అంటారట. ఇంగ్లీష్లో టారో అని లేక టేరో రూట్ అని అంటారు. అయితే ఫ్రెండ్స్, ఇది ఎందుకు మనం చెప్పుకోవాలి అని అంటే, సో మనము ఈ మొక్క గురించి, దీని యొక్క స్థలం గురించి నేను ఆల్రెడీ మన దగ్గర మొక్కలున్నాయి, దాన్ని చూపించి మీకు చెప్తాను. అయితే ఇది ఎక్కడ పుట్టిందంటే, దీని పేరు అంటే దీని జన్మస్థలం ఎక్కడంటే యాంటీకోరంను బట్టి చేమ ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని తెలుస్తుంది. దీని జన్మస్థలం 3 వంతులు ఆగ్నేసియా ఆసియా ప్రాంతం, అనగా ప్రస్తుతం ఇండోనేషియా, ఫిలిప్పీన్ దీవులు, వియత్నాం ఎక్సెట్రా. ఇది భారతదేశంలోనికి ప్రాచీన కాలం వచ్చుంటుందని అంచనా వేస్తున్నారండి. అయితే ఇప్పుడు దీనికి ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవాలంటే, ఆహారంగా మనం ఎందుకు తీసుకోవాలి. చెట్టు గురించి తర్వాత నేను చెప్తాను, దాని ఎదుగుదల అవన్నీ ఇంకొక వీడియోలో పెడతాను. ఇందులో మనకి కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, చక్కెర ఉంది, పీచు పదార్థం ఉంది, కొవ్వు ఉంది, ప్రోటీన్ ఉంది, విటమిన్లు ఉన్నాయి, థయామిన్, రిబోఫ్లోవియా, నియాసిన్, పాంటోథెనిక్ ఆమ్లం, విటమిన్ B6 అండ్ పోలేట్ B9 ఉన్నాయండి. సో విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ కూడా ఉంది. అంతే కదండి, ఖనిజ లవణాలు ఉన్నాయి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ కూడా ఇందులో ఉన్నాయి. అందుకనే మనము అది తీసుకోవాలి. అయితే ఇది కూర చేసుకునేటప్పుడు పచ్చి మనం తినకూడదు, దీన్ని ఉడకబెట్టుకుని తినాలి. పచ్చి తింటే మాత్రం ఇది ఒకలాగా అంటే ఏమంటారంటే ఇచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. కనుక ఉడకబెట్టి ఇది కూర చేసుకోవాలి. కొన్నిసార్లు ఫ్రై చేసుకోవచ్చు, కొన్నిసార్లు పులుసు చేసుకోవచ్చు. సో 100 నుంచి 120 గ్రాములు మనం ఇది క్యాలరీస్ని ఇస్తుందంట. కనుక ఇది దుంప జాతికి చెందింది కనుక దీన్ని మనం వాడతాము. దీంట్లో కొద్దిగా ప్రోటీన్లు కూడా ఉంటుందట. బరువు తగ్గడంలో సహకరిస్తుంది. ఎక్కువసేపు శరీరంలో చాలంత శక్తిని ఇస్తుంది. కనుక దీన్ని మనం అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇంకొకటి, చామదుంప వల్ల మనకి విటమిన్ సి, B6, ఈ, మ్యాంగనీస్, కాల్షియం, ఇనుము, భాస్వరస్తో పాటు డైటరీ ఫైబర్ ఎక్కువ ఉందంట ఇందులో. అందుకనే చామదుంపలో ఉన్నాయి కనుక అప్పుడప్పుడు మనం దీన్ని తీసుకోవాలి. మరీ ఎక్కువగా తినటం వల్ల కడుపులో వికారం, అసౌకర్యంగా ఉంటుంది, విరోచనాలు సమ్టైమ్స్ కలగవచ్చని చెప్తున్నారు. అందుకనే ఫ్రెండ్స్, ఏదైనా మనం తినేటప్పుడు లిమిట్గా తినాలి. వీక్లీ వన్సా, 15 డేస్కి ఒకసారా, లేకపోతే మనం డైట్లో రోజుకొక కూర చేసుకుంటాం కదా, అట్లా మనం టైం టేబుల్ లాగా వేసుకుని దేన్ని విడిచిపెట్టకుండా అన్ని ఇష్టపూర్వకంగా తినాలండి. ఓకే, అయితే కూరలోకి వెళ్ళిపోదామా మనం ఇప్పుడు. కూరలోకి వెళ్ళేటప్పుడు మనకి ఏమేమి కావాలో చూసేద్దాం. కూరలోకి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాం. శామగడ్డ ఉడకబెట్టింది, 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిగడ్డలు,
ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూను రాక్ సాల్ట్, 1.5 స్పూను కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పోపు దినుసులు. దీంట్లో సాయిపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా ఉన్నాయండి. ఈరోజు కొత్త కూర గిన్నె చూపిస్తున్నాను. ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించాను. ఇది కళాయి. సో నూనె పోస్తున్నాను చూడండి. ఒక 2 స్పూన్స్ అంత పోసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. దీంట్లో కొన్ని ప్రికాషన్స్ ఇచ్చారు, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కూర చేస్తూ లెంత్ ఎక్కువైపోతుంది కనుక మీకు ఇవన్నీ మానేస్తాను, ఒకటి చూపిస్తాను. నూనె కాగిపోయింది. పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను దీంట్లో సిలికాన్ బ్రష్ వాడమంటున్నారు కానండి, నాకు సిలికాన్ ఇష్టం ఉండదు. అందుకనే నేను చెక్క కానీ సిలికాన్ కానీ వాడమన్నారు కనుక నేను చెక్కే వాడతాను. సో దీంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు వేసేస్తున్నా. బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో రాక్ సాల్ట్ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకుందాం. ఓకే. పసుపు, ఉప్పు వేయటం వల్ల ఉప్పు వేయటం వల్ల మనకు తొందరగా ఉల్లిగడ్డలోని నీరు బయటకు వచ్చి మంచిగా వేగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేస్తున్నా. వేసి మంచిగా కలుపుకొని పెట్టుకుందాం అండి. మంచిగా ఉడికింది చూడండి, నూనె ఎట్లా పైకి వస్తుంది. సో చూడండి, ఈ గిన్నె వాడేటప్పుడు చాలా జాగ్రత్త అండి. 3 లేయర్స్ ఉంది కనుక హాట్గా ఉంటుంది, కాలిపోతుంది. చేతులు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు జాగ్రత్తగా ఉండమని. సో ఐరన్ ఇత్తడి గిన్నెలు, బ్రోజు, కాస్ట్ ఐరన్ వాడేటప్పుడు ఎట్లా ఉంటాయో అట్లా జాగ్రత్తగా వాడాలి. సో దీంట్లో ఇవి వేసేస్తున్నాను. తిప్పుకుందాం మంచిగా. సామగడ్డ వేసేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చింతపండుని మనం పిసికి పెట్టుకున్నాం కదా, ఈ నీటిని కొంచెం వేడి చేశాను. ఎందుకు అంటే గిన్నెలో చల్లి నీళ్లు పొయ్యొద్దన్నారు, చల్లటి పొయ్యొద్దన్నారు, వామ్ వాటర్ పొయ్యమన్నారు. చల్లటి ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే దీంట్లో వేయొద్దంట, డ్యామేజ్ అవుతుంది. సో తర్వాత చల్లి నీళ్లు పొయ్యొద్దు. ఇంకోటి ఏంటంటే మనం మట్టి కుండని ఎంత విధంగా జాగ్రత్తగా చూసుకుంటున్నామో దీన్ని కూడా అదే విధంగా చూసుకోవాలి. మట్టి కుండ వాడేటప్పుడు మనకి సమ్ టైమ్స్ స్టవ్ మీదే పేరిపోతాయి కనుక, సో ఇది కూడా హ్యాండిల్ కూడా కొంచెం కాలుతుంది. సో కనుక జాగ్రత్తగా చేయాలి. దీన్ని ఉడకనిద్దామండి. శామగడ్డ పులుసు మనకి రెడీ అయిపోతుంది. ఓకే. ఆల్రెడీ బాయిల్ అయినాయి కనుక చింతపులుసు బాయిల్ అయితే చాలు మనకి. ఓకే, ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కూర అయిపోయింది చూడండి. శామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మాకు నవారా రైస్ కనుక కొంచెం సూప్ ఉండాలి. ఇగో 1/4 స్పూను లాస్ట్ టైంలో కొంచెం నేను మసాలా పొడి చేసుకుంటా కదా, అది వేసేస్తున్నాను. ఈరోజు మాత్రం కొత్తిమీర లేదు నాకు కనుక కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి కూర ఎట్లా ఉంది? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా కొత్త గిన్నెలు మనం వాడేటప్పుడు వాటిని గురించి పూర్తిగా తెలుసుకున్నాక అవి వాడాలి, చదవాలి. వాళ్ళు ఇచ్చేది దాని గురించి ఏమేమి ఇస్తున్నారు, దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ కూర మనకు తీసిన తర్వాత ఈ గిన్నె పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీటితో దీన్ని శుభ్రం చేసుకుని ఒక పలసటి క్లాత్ పెట్టుకుని దీన్ని కడిగి శుభ్రంగా పెట్టుకుంటే మళ్ళీ మనం ఉపయోగించుకునేటప్పుడు అది ఈజీగా అయిపోతుంది. కనుక వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం
మనం ఇవి వాడదామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా నా యొక్క శామగడ్డ పులుసు? ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి యూట్రస్ ప్రాబ్లంలు కూడా తగ్గుతాయంటండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వాడేద్దామా?